నా పేరు వి దేవానాయకు. మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అన్న. ఏ కాలేజీలో ఎక్కడ? ఆల్ తెలంగాణలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజెస్లో మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నా. మీ అందరం ఇప్పుడు నేను ఖమ్మం ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నా. మనోడు మిత్రుడు పాల్వంచ భద్రాచలం రకరకాల అన్ని కాలేజీ నుంచి వచ్చినాం. మేము మొత్తం 341 మంది ఉన్నాం, పనిచేస్తున్నాం. అయితే మాకు ఒక తీవ్రమైన అన్యాయం జరిగింది. ఏంటంటే అసలు అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ట్రాన్స్ఫర్ లేదు. మమ్మల్ని అన్యాయంగా ట్రాన్స్ఫర్ చేసిర్రు. చేస్తే కొంతమంది సర్వే అయినారు, కొంతమంది ఒక 60-70 మంది ఇప్పటికీ వాళ్ళ సొంత ప్రాంతాల నుంచి 300-400 కిలోమీటర్ల దూరంలో ఉండేసి ఈ మిత్రుడిది మెదక్, ఈయనని తీసుకుపోయి పాలవంచలు వేసిర్రు. మెదక్ ఎక్కడుంది? ఈయన పరిస్థితి ఏంటి? ఈయన భార్య పిల్లలందరినీ వదిలేసి ఇక్కడ ఉంటాడు. అట్లా చాలామంది ఉన్నారు, ఇట్లా గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు. మళ్ళీ ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ జీవో లేకుండా అన్యాయంగా మమ్మల్ని చేసిర్రు. అదొక సమస్య. ఇంకోటి ఏంటంటే మేము కరోనాలో సొంత ఖర్చులతోటి పనిచేసినాం. మా 8 నెలల జీతం ఎగ్గొట్టారు. గెస్ట్ వాళ్ళకి ఇచ్చారు శాలరీ, కాంట్రాక్ట్ ఎంప్లాయ్కి ఇచ్చారు, తర్వాత రెగ్యులర్ ఎంప్లాయ్కి ఇచ్చారు. మా ఒక్కళ్ళకే 8 నెలల జీతం ఇవ్వలే. 8 నెలల జీతం ఇవ్వలే. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఎక్కడ ఇవ్వలే. అదొక తీవ్రమైన అన్యాయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు ప్రతి నెల జీతం రాదు, జీతం అసలు ఇవ్వరు. ప్రిన్సిపాల్స్ టార్చరు, అందరితో టార్చరు. పని ఎక్కువ మాతో చేయిస్తారు. మీ జీతాలు ఎంత ఉంటాయి? జీతాలు మా ఎంత నేను నాకు 19,500 బేసిక్. నా గ్రాస్ మొత్తం చూస్తే 28 చేంజ్ ఉంటుంది. కానీ చేతికి వచ్చేది ఎంత? 13,000 14,000 వస్తాయి. ఏజెన్సీ వాడు GST అంటాడు, సర్వీస్ ట్యాక్స్ అంటాడు, అన్నీ తీసుకుంటాడు. ఆయన అకౌంట్లో డబ్బులు పడ్డా కూడా మాకు అమౌంట్ ఏమంటే వేయడు. అది ఘోరమైన పరిస్థితి మాది. మీరు ఒకసారి దయచేసి ఒకసారి మా కమిషనరేట్కి వచ్చేసి మాకున్న ఈ సమస్యని, ఇంకోటి ఏంటంటే అప్పుడు ఈ లాంగ్ వేయడం వల్ల కొంతమంది ఉద్యోగస్తులు తీసేశారు, వాళ్ళని తిరిగి కూడా విధుల్లో తీసుకోవాలి. అదొకటి మీరు రిక్వెస్ట్. ఇంకోటి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ప్రధాన విన్నపం ఏంటంటే ఇక్కడ వచ్చిన అందరూ కూడా ప్రతి ఎంప్లాయీ యొక్క ఆవేదన ఏంటంటే మాకు ఉన్న పరంగా ఇప్పుడు రెగ్యులర్ చేసి SR బుక్ మాకు చేతిలో పెట్టమని చెప్పట్లేదు. ముందు కార్పొరేషన్ చేయండి. కార్పొరేషన్ ఎందుకు సాధ్యం కాదు? పక్క రాష్ట్రంలో చేశారు కదా, ఆర్టీసీ వాళ్ళు చేశారు కదా, ఎందుకు సాధ్యం కాదు? కార్పొరేషన్ చేయండి. ఫస్ట్ కార్పొరేషన్ చేసి మాకు మీరు ఇచ్చే ఆ 20,000 రూపాయలైనా నేరుగా మా అకౌంట్లో వేయండి. అది ఫస్ట్సారికి వేయండి. అది మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఇది రేవంత్ రెడ్డి గారు చూశారు కదా, డిగ్రీ లెక్చరర్ల పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా తయారైందంటే వాళ్ళ కనీస వేతనం కూడా, అంటే వాళ్ళు చేసే పని పొద్దున మార్నింగ్ 8 గంటలకు వాళ్ళ కాలేజీకి వస్తే మళ్ళీ నైట్ ఏ టైంకి పోతారో వాళ్ళకే తెలియని పరిస్థితి. అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అంటే వాళ్ళు ఉండే లెక్చరర్లు వాళ్ళ మీద ఇలాంటి ఒత్తిడి చేస్తుంటారు, పని భారం. సో అలాంటి వాళ్లకు ఒక మినిమం 20,000 జీతం తీసుకోకపోతున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఈ 9 నెలల పాలన సిగ్గుసేటు. సో వీలాంటి వాళ్ళను మీరు పసిగట్టి, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి, ఖమ్మం ఎక్కడ, మెదక్ జిల్లా ఎక్కడ, ఇక్కడ నుంచి ఎక్కడ ఆయన ఏ విధంగా పోతాడు 20,000 జీతానికి? వాళ్ళ భార్య పిల్లలు నిడిచానని చెప్పేసి మీరు రేవంత్ రెడ్డి ఆలోచన చేయాలి. వాళ్ళు కోరుకున్న దగ్గర వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చే విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు, సో వాళ్ళకు లెక్చరర్లకు, డిగ్రీ లెక్చరర్లకు కావచ్చు, సో ఇంటర్మీడియట్ వాళ్ళకు కావచ్చు, వాళ్ళకు ఎవరికైనా ఒక ఉపాధ్యాయులకు, ఒక లెక్చరర్లకు ఏ విధంగా చూడాలనేది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. వాళ్ళకి కావాల్సిన వేతనం మినిమం వాళ్ళు అడుగుతుంది ఏంది? కేవలం ఒక కార్పొరేషన్ మాత్రమే అడుగుతారు. ఆ కార్పొరేషన్ చేస్తే చాలు, మాకు OSR సీట్ ఇవ్వమంటున్నామా, మేము లేకుంటే మాకు పర్మనెంట్ చేయమంటున్నామా, మాకు మా లెక్కల ప్రకారం మాకు మా జీతాలు ఇస్తే, మా పనికి బారిన జీతం ఇస్తే మాకు వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు. రోజుకు ఒక 1,000 రూపాయల జీతం లేనిది ఈ ప్రభుత్వంలో మేము ఏ విధంగా పనిచేయాలి అంటే ఒక ఎంప్లాయీగా అని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. అంటే తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకుంటే ఈ లెక్చరర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళను మీరు పరిగణలోకి తీసుకొని సంబంధిత విద్యాశాఖ, ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేని ఈ రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారనేది నేను ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి మీకు. సో విద్యాశాఖను వెంటనే అమలు చేయాలి. ఇలాంటి లెక్చరర్ల సమస్యలు ఏమున్నాయి, టీచర్ల సమస్యలు ఏమున్నాయి ఈ రాష్ట్రంలో, అంటే గెస్ట్ లెక్చరర్ సమస్యలు ఏమున్నాయి, అవుట్సోర్సింగ్ ఉద్యోగ లెక్చరర్ల సమస్యలు ఏమున్నాయి అనేది చెప్పేసి మీరు పరిగణలోకి తీసుకొని మీరు వీళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.